హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు. అందరికీ కూడా దాదాపుగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా సెలెక్షన్ చేస్తున్నారు. అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదనమాట. తెలుగు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలి. 35,000 వరకు సాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. వీడియోలో మీకు 2 నోటిఫికేషన్స్ గురించి చెప్తాను. మీకు ఏ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. కాబట్టి వీడియోని మీరు జాగ్రత్తగా చూస్తే ఏ రిక్రూట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూపిస్తాను. సో వీళ్ళు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది మెన్షన్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకొని అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. జాబ్ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి పనిచేయాల్సినటువంటి పని లేదనమాట. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏమో December 23 వరకు అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ప్రజెంట్ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ కింద టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సాలరీ వచ్చేసి మీకు ఎంత పే చేస్తారంటే 27,000తో పాటుగా 30% HRA హౌస్ రెంట్ అలవెన్సెస్ కలుపుకొని 35,000 రూపీస్ మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది వస్తుందన్నమాట. సో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి. సో మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సైన్స్ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగలేదు. మనకి ఇది ఇనీషియల్గా ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 1 year అయితే ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత మీకు ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ ఆ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా డౌన్లోడ్ అనేది చేసేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసేసి వాళ్ళు ఇక్కడ మనకి అడ్రస్ అనేది మెన్షన్ చేశారు చూడండి. సో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి. ప్రొఫెసర్ బ్రహ్మానందం మనవతి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ANRF PARI ప్రాజెక్ట్, F52, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఇక్కడ మొత్తం పిన్ కోడ్తో సహా అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు మీకు అప్డేట్ అనేది చేస్తారంట. సో మీకు కేవలం స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. సో చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు గురించి ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది అందులోనే ఉంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు పోస్ట్లో వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తారు. 23 December లాస్ట్ డేట్ కాబట్టి లేట్ చేయకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పంపించండి. ఇప్పుడు మనము సెకండ్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. నోటిఫికేషన్ కూడా మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచే రావడం అయితే జరిగింది. సో ఇక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి
స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏమో చాలా టైం ఉంది, December 31 వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ బేసిస్ కిందనే ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు వాళ్ళకి పోస్ట్లో పంపించాలి, అలాగే మీరు ఈమెయిల్ కూడా చేయాలి. అంటే రెండు ప్రాసెస్ కూడా కంపల్సరీగా చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఓన్లీ పోస్ట్ చేయడం కాదు, మీరు పోస్ట్లో పంపడమే కాకుండా ఈమెయిల్ కూడా వాళ్ళకి సెండ్ చేయాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదే నోటిఫికేషన్ పేజీలో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి మీరు. సో ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ మీరు బాక్స్ ప్లేస్లో మీ యొక్క రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్, నోటిఫికేషన్ నంబర్, అలాగే నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్, అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో చక్కగా రాసేసేయాలి. సో రాసేసి ఫైనల్గా సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత సో వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి అడ్రస్ అనేది. సో మనకి ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది ఇచ్చారు. ద డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి పిన్ కోడ్తో సహా ఇక్కడ అడ్రస్ ఉంది కదా. సో దీనికి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. ఏ విధంగా పంపించాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వలప్ కవర్ తీసుకుని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి మిగతా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ ఉండే విధంగా చూసుకొని అప్లికేషన్స్ అనే వాళ్ళకి పోస్ట్లో అయితే పంపించాలి. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు. అంతేకాకుండా వాటిని మీరు పోస్ట్లో పంపే కంటే ముందే వాటిని స్కాన్ చేసి ఆ యొక్క స్కానర్డ్ PDF ఫైల్ని మెర్జ్ చేసేసి అన్నీ కూడా ఒక ఫైల్ లాగా చేసి ఆ ఫైల్ని వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి కూడా పంపించారనమాట. రాజేంద్ర ప్రసాద్ SAD కాదు SD అనమాట @uohydac.in ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ అనేది సెండ్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు కంప్యూటర్ సైన్స్లో BR బీటెక్ కానీ MTech కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాగే IT చేసినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ అవుతుంది. మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. 30 years లోపు ఏజ్ అనేది ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 30,000 రూపీస్ అనేది మీకు ఆ యొక్క స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారనమాట. సో ఇది మనకి ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అడగండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళే మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలుస్తారు. సో ఎటువంటి ఫీల్ లేదు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.